ముందుగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు నా వందనం. నాకు విద్య నేర్పిన గురువులకి నమస్కారం. నేను ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 1991 టు 94 వరకు BA EPS చదివాను. కానీ నాకు అప్పుడు తెలియదు మన కాలేజీకి ఇంత గొప్ప చరిత్ర ఉందని. అంతమంది మహామౌలు చదివిన కళాశాలలో నేను చదివానా అని చాలా ఆశ్చర్యంగాను, చాలా ఆనందంగాను, అంతకు మించి గర్వంగానూ ఉంది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న శుభతరుణంలో కాలేజీలో నాకున్న స్వీట్ మెమరీస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా పేరు రాజమంజుల. 1991లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో మొదటిసారి అడుగుపెట్టాను. అప్పట్లో మా ప్రిన్సిపల్ రవిప్రసాద్ గారు. ఆయన చాలా డీసెంట్గా ఉండేవారు, చాలా క్రమశిక్షణతో ఉండేవారు. పొద్దున 9 నుండి సాయంత్రం వరకు ఏ క్లాసులు ఎలా అవుతున్నాయి, స్టూడెంట్స్ ఎలా ఉంటున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు అన్నీ గమనిస్తూ చాలా బాధ్యతాయుతంగా ఉండేవారు. నేను మా క్లాస్లోకి వెళ్తూ ఒకసారి కాలేజీని అంతా చూశాను. ఎత్తైన బిల్డింగులు, పచ్చని చెట్లతో, విశాలమైన కారిడార్లతో చాలా అందంగా ఉంది. మా క్లాస్ రూమ్ కనుక్కొని వెళ్ళాను. చాలా విశాలంగా ఉంది నా తరగతి గది. మా క్లాస్లో 30 మెంబర్స్ వరకు స్ట్రెంత్ ఉన్నారు. 8 మెంబర్స్ లేడీస్ ఉన్నారు. లేడీస్ అంతా చక్కగా కలిసిమెలిసి ఉండేవాళ్ళము. అబ్బాయిలతో అప్పట్లో హాయ్ హలో వరకే ఉండేది, ఎక్కువగా మాట్లాడే వాళ్ళం కాదు. నాది ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్. ఏ క్లాస్ ఎప్పుడు జరుగుతుంది టైంని చూసుకొని ఆ క్లాస్లోకి వెళ్ళి అటెండ్ అయ్యి మిగతా టైంలో లేడీస్ రూమ్, వెయిటింగ్ రూమ్, లేడీస్ రూమ్లో వెయిట్ చేసేవాళ్ళం. అయితే ఇలా జరుగుతున్న క్రమంలో ఒకరోజు ఒక మంచి సాంగ్ వినబడుతుంది. నేను వెళ్ళి ఆ అక్కని పరిచయం చేసుకొని ఆ పాట నేను నేర్చుకున్నాను. నువ్వు కూడా బాగా పాడుతున్నావు అంది అక్కయ్య. సరే అయిపోయింది. ఒకరోజు క్లాస్ వింటుంటే సడన్గా అక్కయ్య వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్లారు. ఏంటి అంటే, నీ పేరు ఇచ్చాము, సింగింగ్ కాంపిటీషన్ మన కాలేజీలో జరుగుతుంది అని ఒక రూమ్లో మాణిక్యమ్మ మేడం కూర్చొని ఉన్నారు, చాలామంది కూర్చొని ఉన్నారు. పేరు ఇచ్చాము పాడమంటున్నారు. మేడంకు వీణ వచ్చు, సంగీత పరిజ్ఞానం చాలా ఉంది, జాగ్రత్త పాట పాడు అన్నారు. నాకు చాలా భయం వేసింది. నేను సంగీతం నేర్చుకోలేదు. అన్నమాచార్య కీర్తనలు పాడతాను. అప్పటికప్పుడు పాడమంటే వితౌట్ ప్రాక్టీస్ వెళ్ళి ధైర్యం చేసి ఇంకా పాడాను. పోతే నాకు 3rd ప్రైజ్ వచ్చేసింది. మేడం చాలా బాగా మెచ్చుకున్నారు. అదేంటంటే, తిరుమలగిరిరాయ తిరుమలగిరిరాయ దేవరా ఉత్తరాయ సురత విన్నాగరాయ సుగుణకోనేటిరాయ తిరుమలగిరిరాయ సిరుల సింగారరాయ చెలువపు తిమరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ సిరుల సింగారరాయ చెలువపు తిమరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ కడు వసంతములరాయ వనితల విటరాయ కడు వసంతములరాయ వనితల విటరాయ గురుతైన దేవరాయ కొండల కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరా ఉత్తరాయ సురత విన్నాగరాయ సుగుణకోనేటిరాయ
తిరుమలగిరిరాయ 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 తిరుమలగిరిరాయ. ఇదండి. అలా కొద్ది రోజులు గడిచాయి. ఆ తర్వాత ఒకరోజు మేడం పిలిపించారు. ఏంటంటే మన ఆడిటోరియంలో డిస్ట్రిక్ట్ లెవెల్ సింగింగ్ పోటీలు జరుగుతున్నాయి, అన్ని కాలేజీల వాళ్ళు వస్తారు, మనము కాలేజీ తరపున గ్రూప్ సాంగ్ పార్టిసిపేట్ చేద్దాం, దాంట్లో నువ్వు పాల్గొనాలి అన్నారు. సరే అని పాడామండి. ఫస్ట్ ప్రైజ్ మనకే వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత కొద్ది రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత ఏంటంటే భారత్ వికాస్ పరిషత్ వాళ్ళు గుంటూరులో సింగింగ్ కాంపిటీషన్స్ నిర్వహించారండి. దానికి మనం మన కాలేజ్ తరపున వెళ్ళాలి అని మేడం చెప్పారు. 20 మెంబర్స్ దాకా వెళ్ళాము. మేడం సార్ వచ్చారు. ఒక జానపద గీతం, ఒక దేశభక్తి గీతం పార్టిసిపేట్ చేశామండి. డ్రెస్ కోడ్ అన్నీ ఉన్నాయి 2 సాంగ్స్కి. 2 పార్టిసిపేట్ చేస్తే దాంట్లో దేశభక్తి గీతానికి మనకి సెకండ్ ప్రైజ్ వచ్చింది మన కాలేజ్కి. చాలా హ్యాపీగా అనిపించిందండి. మన కాలేజీకి దొరికే ఒక మంచి స్వీట్ మెమొరీస్లో నేను కూడా ఒక భాగమైనందుకు చాలా ఆనందంగా అనిపించింది. అదేంటంటే హమ్ కరే రాష్ట్ర ఆరాధనా तन से मन से धन से हम करे राष्ट्र आराधना तन से मन से धन से तन मन धन जीवन से तन मन धन जीवन से सब करे राष्ट्र आराधना हम करे राष्ट्र आराधना तन से मन से धन से अंतर से मुख से कृति से निर्मल हो निश्चल मति से अंतर से मुख से कृति से निश्चल हो निर्मल मति से श्रद्धा से मस्तक नति से श्रद्धा से मस्तक नति से सब करे राष्ट्र अभिवादना हम करे राष्ट्र आराधना तन से मन से धन से हम करे राष्ट्र आराधना तन से मन से धन से. జై హింద్ అండి. ఇది సాంగ్. ఇంకా అప్పటి నుండి రెగ్యులర్గా చదువుకోవడం అట్లా గడిచిపోయింది. బిఏ సెకండ్ ఇయర్కి వచ్చేసాము. అప్పట్లో మన కాలేజీ మ్యాగజైన్ ఒకటి ఉండేది. దాంట్లో నేను ఒక శీర్షిక రాశాను, మనం రాకెట్ యుగంలోకి ప్రయాణిస్తున్నామా అని. అప్పుడు దేశంలో జరుగుతున్న పలు సమస్యలపై స్పందించి నాలో ఉన్న ఆవేదనను మాట కవితా రూపంలో రాశాను. అప్పుడు ప్రచురితమైంది. ఆ తర్వాత సెకండ్ ఇయర్ లాస్ట్లో నాకు మ్యారేజ్ అయిపోయిందండి. ఇంకా నేను రెగ్యులర్గా క్లాస్కి అటెండ్ అయ్యేదాన్ని కాను, కేవలం ఎగ్జామ్స్ రాసేదాన్ని. ఆ విధంగా నాకు ఆర్ట్స్ కళాశాలతో అనుబంధం ముగిసిపోయింది అనుకున్నాను. తర్వాత సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత మా డిగ్రీ గ్రూప్ ఫ్రెండ్స్ అందరూ
ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. అసలు అది చూసాక ఎవరినెవరం గుర్తుపట్టుకోలేకపోయాము. 20s ఎక్కడ, 50s ఎక్కడ. అయితే ఇంకా చాలా ఆనందపడ్డాం. ఎప్పుడూ కాలేజీ కబుర్లు చెప్పుకునే వాళ్ళము, చెప్పుకుంటూనే ఉంటాము ఇప్పటికీ. అలా అనుకొని ఒకరోజు అందరము మళ్ళీ గెట్ టుగెదరు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2022లో పెట్టుకున్నామండి. ఇంకా మేము దాదాపు మళ్ళీ స్టూడెంట్స్ అయిపోయాము. ప్రతి చెట్టు పుట్ట చూస్తూ కాలేజ్ అంతా చూస్తూ అప్పటి కబుర్లు చెప్పుకుంటూ మా క్లాస్ రూమ్లోకి వెళ్ళి సరదాగా చాలా కబుర్లు చెప్పుకొని కాలక్షేపం చేశామండి. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్కి నేనిచ్చే సలహా ఏంటంటే, ఇంత మహామౌలు చదివిన మన కళాశాలలో మీరు చదువుకున్నందుకు చాలా గర్వించండి. రాబోయే తరానికి కాబోయే వారసులుగా మీరు తయారవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఆ తర్వాత 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎంతోమంది మహామహులను తయారు చేసి శిఖరాగ్రాన నిలబడి ఉండి తలెత్తుకొని చూస్తున్నట్టుగా ఉంది ఆర్ట్స్ కాలేజీ. ఆ కాలేజీ కిరీటంలో మనమందరం ఒక చిన్న చిన్న రాళ్ళగా కలికితు రాయిలుగా మిగిలిపోయాము అన్న ఆనందం ఉంది. మన కాలేజీలో చదివి తొలి లేడీ ప్రిన్సిపల్గా అడుగుపెట్టిన జ్యోతి గారికి నమస్కారం అండి. మీ ఆధ్వర్యంలో ఈ శతాబ్ది ఉత్సవాలు చాలా ఘనంగా మంచిగా జరుగుతాయని ఆశిస్తున్నానండి. జై హింద్.